ఆయన. చెప్పన్న ఏమో తప్పకుండా గెలుస్తాడన్న. ఎందుకేడన్నా ఏం చేయట్లేదు ఆయన? ఎందుకు ఇవ్వలేదన్న ఉద్యోగాలు? ఆయన ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చాడా? అందరు సచ్చారు ఊరేసుకొని, ముందు దాకా సచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాకన్నా వాలంటరీ వ్యవస్థ దేనికి పనికొచ్చింది అన్నాడన్న. ఒక ఇంటికి వెళ్ళి వాలంటరీ దేనికి పనికిరాడని చెప్పాడు. ఎందుకు అనవసరమా? అవునన్నా, మేము 5,000 ఇస్తా అని చేయట్లేదు, జనాలకు సేవ చేయాలని మేము ముందుకు వచ్చాము. ఈ అవకాశం మాకు ఇచ్చాడన్న జగన్ అన్న. అది లేక ఎంత మంది ఉన్నారు తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు. ఎవడు ఎంత మంది వచ్చినా కూడా మళ్ళీ సీఎం జగన్ అవుతాడు. మేము గెలిపించుకుంటాం. మాకు 5,000 ఇవ్వకపోయినా గెలిపించుకుంటాం మేము. అంతే అన్న, మాకు మంచి చేశాడు. మాకెవరు నేను పుట్టి నాకు 40 years వచ్చాయన్న. నేను ఇంతవరకు సచివాలయం ఎక్కడుందో సచివాలయం లేవు. పంచాయతీ ఆఫీసులకు వెళ్తే పాస్ పోసుకోవడానికి కూడా లేడీస్ వెళ్తే అంత వాసనగా ఉండేది. అసలు ప్రతి ఊరికి సచివాలయం ఎలా ఉందంటే ఏ ఊర్లో చూసినా ప్రతి సచివాలయం అద్భుతంగా కట్టించాడన్న. ఇన్ని సంవత్సరాలు ఎవ్వరు కట్టించలేరు. ఎందుకన్నా వృధా? ఏం ఆయన వృధా చేయలేదా? ఆ డబ్బులన్నీ మా ఆయన్ని నూకి దాచి పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడు అన్న. జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చినప్పుడు ప్రతి రూపాయి మా కోసం ఖర్చు పెడుతున్నాడు. ప్రతి వాలంటరీ వ్యవస్థ మేము అంతే గెలిపించుకుంటాం అన్న. సీఎం చేసుకుంటాం. మళ్ళీ మాకు ఆయనే కావాలి సీఎం గా అన్న. దమ్ముంటే ఒక్కనే రమ్మనన్న, దమ్ముంటే ఒక్కనే రమ్మను. మగోడైతే ఒక్కనే రమ్మను. అందరితో కలిసింది కన్నా మొగోళ్ళకి రావాలి కదా. మరి సింహం సింగిల్ గా వస్తుంది, వాళ్ళు కూడా సింగిల్ గా రావచ్చుగా. ముగ్గురు ఎందుకన్నా? ఏం ఆయన దగ్గర హెరిటేజ్లు ఉన్నాయి కదా, వెనక మార్లా హెరిటేజ్లు ఉన్నాయి కదా, అమ్మొచ్చు కదా. అమ్మి రమ్మను, దమ్ముంటే ముందు రమ్మనన్న ముందు. ఇప్పుడు వైసీపీ వాలంటీర్లకి ఆల్రెడీ ప్రోత్సాహాలు జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు దోచిపెట్టడానికి అదే పని ప్రోత్సాహాలు ఎందుకు అంటున్నారు? ఏం కొన్నాం మేము? మీకు మళ్ళీ ప్రోత్సాహాలు ఎందుకు అంటున్నారు? మాకేం కొనట్లేదన్న. ఆయన ఫస్టే చెప్పాడు, మేము బాగా చేస్తున్నాం కాబట్టి ఆ బిరుదులన్నీ మాకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాడు. ఎందుకంటే మమ్మల్ని సంతోషపెట్టడానికి. ఎందుకంటే కొంతమంది అందరూ ఉన్నామన్న, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరిని ఎవరు వచ్చినా తీసారు. కానీ వాళ్ళ గవర్నమెంట్ వైసీపీ అన్న ఒక్కడిని కూడా ఉంచాడు. మీరు కూడా డబ్బులు తీసుకొని పెడుతున్నారంట సంక్షేమ పథకాలు. మేము డబ్బులు తీసుకొని పెడుతున్నాం. పెళ్ళలేదు జనాల దగ్గరకు వచ్చి చూడమన్నా. దమ్ము ఉంటే జనాల దగ్గరకు రమ్మను. ఊరగా చెప్పడం కాదన్న, ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావా లేదా అని వచ్చి అడగమను. దమ్ము ఉంటే రమ్మను. మరి ఈ రోజు మీరు వైసీపీ ఎలాగైనా గెలిపించడానికి వైసీపీ వాళ్ళకి దొంగ ఓట్లు క్రియేట్ చేస్తున్నారంట మీరు వాలంటీర్లు. మేమన్నా దొంగ ఓట్లు? వాళ్ళ దొంగ ఓట్లు అన్న. వాళ్ళకి భయం వేసేసి ఎక్కడ ఏం చేస్తే దొంగ ఓట్లు వస్తున్నాయని వాళ్ళు చేసుకుంటున్నారు. మేము చేయట్లేదన్నా. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మాకు ఏ పని వచ్చినా భయం లేదన్న. మేము గెలిపించే జగన్నే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు జగన్ సీఎం గా ఉంటాడు అన్న. తెలుగుదేశం వాళ్ళు ఎంత మంది ఉన్నా కూడా పైకే కానీ వీళ్ళందరూ వేసే జగన్ గా అన్న ఓటు. పైకి మాత్రమే వాళ్ళు అలా ఉంటారు. ఎందుకంటే పార్టీ పరంగా జగన్ కు మాత్రం ఓటేసి మేము గెలిపించుకుంటామన్నా. అంతే. టీడీపీ కార్యకర్తలు జగన్ ఓటేస్తారు అంటున్నారు. ఎందుకు వేస్తారు టీడీపీ కార్యకర్తలు? వేస్తారన్న, వేస్తారు. ఎందుకంటే ఆయన మంచి చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో అక్కడికి వెళ్ళి తను చెప్పలేడు. అందుకని చెప్పి జగన్కే వేస్తాడన్న. జగన్ అమ్మ తిరగాల్సిన అవసరం లేదు, జగన్తో ఉండాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా వాళ్ళు వచ్చి నీ పార్టీలో తిరిగినా సరే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారు. అంతే. ఆయన అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు పదవి ఉన్నప్పుడే మన గవర్నమెంట్ లో ఉండకూడదు. పదవి ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తిని నమ్ముకున్నా అంటే బతికేంత వరకు అతను నమ్ముకునే ఉండాలన్న. పదవి కోసం వెళ్ళి పక్కకి వెళ్ళడం, పదవి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కావాలనకూడదు. ఎప్పుడైనా సరే నమ్మకంగా ఉండాలి. నమ్మకం అన్నప్పుడు మనిషిని బతికిచ్చేది. నమ్మకం లేనప్పుడు ఎందుకన్నా నీ బతుకు ఒక్కసారి 2014లో నీ మీద నమ్మకం లేదు, తీసి పడేశారు. ఇప్పుడు నువ్వు ఎన్ని చేసి నేను ఎవరు నమ్ముతారన్నా? నిన్ను ఎందుకు నిలబెట్టుకోవాలి? ఏమి నిలబెట్టుకోలేదు. ఏం అమ్ముతున్నాడన్నా? ఆయన లేకపోతే అందరు చచ్చిపోతాడన్నా. ఆయన అమ్మలేదా? ఏమనలేదు. మేము కూడా చేసామన్నా. అది లేకపోతే మేము చచ్చిపోతాం. అందుకే తాగుతున్నాం కొంచెం అంతే. అది లేకపోతే చచ్చిపోతాం మేము. తప్పేం కాదన్నా. అది లేకపోతే మేము బతకలేము. అందుకనే తాగుతున్నాము. తప్పేముంది? ఏదైనా తాగేవాడు ఏ ప్రభుత్వంలో తాగుతాడన్నా? ఆ ప్రభుత్వంలో తాగుతాడు, ఈ ప్రభుత్వంలో తాగుతాడు. తాగలని ఆపండి చూద్దామండి. ఎక్కడైనా తాగుతాడు తాగేవాడు.